భారత సైన్యం అమ్ముల పొదిలో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ యుద్ధ ట్యాంకర్లు చేరబోతున్నాయి. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఓడిఎఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ అధికారులు తయారు చేసినటువంటి యుద్ధ ట్యాంకర్ దగ్గర నేను ఉన్నాను. యుద్ధ ట్యాంకర్ చూసుకోవచ్చు. నేను ప్రస్తుతం అయితే ట్రయల్ రన్లో భాగంగా సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో దీన్నైతే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ యుద్ధ ట్యాంకర్ బరువు 14 టన్నుల బరువు ఉంటుంది. దాదాపు ఈ యుద్ధ ట్యాంకర్లో 10 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు. ఈ యుద్ధ ట్యాంకర్లు భారత సైన్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. యుద్ధం చేసేటప్పుడు చిన్న చిన్న చెరువులు కావచ్చు, కుంటలు అటు వచ్చినప్పుడు దాటడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జిఎం రత్నప్రసాద్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. వారే ఈరోజు ఈ ట్రయల్ రన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సార్, ఈ యుద్ధ ట్యాంకర్ వల్ల ఉపయోగం ఏంటి సార్? అసలు ఈ ట్యాంక్ని బిఎంపి అంటారు, తెలుగులో పేరు ఏమేమో సారథ్ ట్యాంక్. ఇది బేసికల్గా ఇన్ఫంట్రీ కంబాట్ వెహికల్. అంటే వార్ ఫీల్డ్లో మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఉంటాయి. T-72, అర్జున్, T-90, దీస్ ఆర్ ది మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్. అవి కాకుండా బిఎంపి ట్యాంక్స్, దీస్ ఆర్ ఆర్మర్ పర్సనల్ క్యారియర్స్. మన ట్రూప్స్ని యుద్ధ రంగంలో మొబిలైజ్ చేయడానికి, తీసుకెళ్ళడానికి, అక్కడి నుంచి తీసుకురావడానికి ఇవి ఉపయోగిస్తారు. సో దీనికి ఏంటంటే ఇట్ ఈస్ ఫుల్లీ ప్రొటెక్టెడ్ టు షీల్డ్ ద బుల్లెట్స్. అంటే ఈ బుల్లెట్ ప్రూఫ్ ప్లస్ మైన్ ప్రొటెక్టెడ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో దీనికి సొఫిస్టికేటెడ్ సైటింగ్ సిస్టమ్, మిసైల్ లాంచర్, అండ్ దెన్ 30 mm గన్, ఫైర్ ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్, ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ దేర్. సో ఈ ట్యాంక్ మనం ఆయుధ కర్మాగారం ఎదుమైలారంలో తయారు చేస్తున్నాము. క్వాలిటీ స్టాండర్డ్స్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎవ్రీ ఇయర్ మనం 2 ట్యాంక్స్ శాంపుల్ చేసి ఆ ట్యాంక్స్ని ఈ మల్కాపూర్ లేక్లోని మనం టెస్ట్ చేస్తాం. అంటే ట్రయల్ రన్ కార్యక్రమం సక్సెస్ అయింది, ఎలా అనిపిస్తుంది సార్? ఎలా ఫీల్ అవుతుంది? మాకు మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఎందుకంటే ఈ ట్యాంక్స్ గత 40 సంవత్సరాల నుంచి కూడా మేము ట్రయల్ చేస్తాం, ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కాలేదు. సో ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యాలెన్స్డ్ ట్యాంక్. 14 టన్ వెయిట్ ఉండి కూడా ఇది స్విమ్మింగ్ చేయగలదు. ఎంబీబీఎస్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ట్యాంకు. ఇది వచ్చేసి నియర్లీ 300 హార్స్ పవర్ తోటి రన్ అయింది. ఈ 14 టన్ ఉన్న వెహికల్ని మనం 8 km/h వాటర్లో వెళ్ళగలుగుతుంది. సో ఏమన్నా దేర్ విల్ నాట్ బి ఎనీ అన్బ్యాలెన్స్ ఎక్కడ మీకు అనిపించదు. సో వెరీ స్మూత్గా ఒక షిప్లో వెళ్ళినట్టు అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకొక దీంట్లో వెరీ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మీరు వాటర్లో వెళ్తున్నప్పుడు కూడా దీన్ని ఫైర్ చేయొచ్చు. సో ఆ యాక్యురసీ ఉంటుంది, బోత్ గన్ యాజ్ వెల్ యాజ్ ద మిసైల్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రూవెన్ వెహికల్ ఇండియన్ ఆర్మీ యూజింగ్ ఫర్ ద లాస్ట్ 40 years. ఇది మొత్తంగా మాత్రం ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఓడిఎఫ్ అధికారులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత సైన్యానికి తాము ఇటు యుద్ధ యంత్రాలు అప్పగించడానికి కృషి చేస్తామని చెప్పైతే వారైతే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.